హలో అందరికీ, ఈరోజైతే నేను మీకు శారీ ప్లీట్స్ పెట్టుకోవడం క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మీకు ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్కి ఫోల్డ్ చేసుకొని ఐనింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఆ చీర చివరి చెంగుని తెచ్చుకొని ఇక్కడ మీకు ఒక లైన్ అనేది ఫామ్ అయింది కదా, అక్కడ వరకు తెచ్చుకొని ఆ చివరన మళ్ళీ శారీని ఐనింగ్ అనేది చేయాలి. ఇలా లైన్ చేసిన తర్వాత మీకు అక్కడ కూడా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. మళ్ళీ ఆ చీర చివరి చెంగుని మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వేసుకొని అక్కడ కూడా చక్కగా ఐనింగ్ అనేది చేసుకోండి. ఒక్కసారికి అర్థం కాకపోవచ్చు, కానీ 2-3 టైమ్స్ అయితే వీడియో క్లిప్ అయితే చూడండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ చీర చివరి నుంచి ఏదైతే మనం ఫస్ట్ మెజర్మెంట్ చేసుకొని ఒక లైన్ పెట్టుకున్నాం కదా, అక్కడికి వేసుకుని మళ్ళీ ఈ చీర చివరన ఒకసారి ఐనింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మళ్ళీ చీరని హాఫ్ ది పార్ట్ అనేది కూడా ఫోల్డ్ చేసేసుకొని ఐనింగ్, మళ్ళీ దాన్ని కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేసేసి చక్కగా ఐనింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ముందు ఏదైతే మెజర్ తీసుకున్నామో ఆ శారీ అనేది ముందరికే ఉంటుంది. సో మీకు ఇలా లైన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా లైన్స్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మనకి కావాల్సిన ప్లీట్ని ఫోల్డ్ చేసుకున్నాక దాని తర్వాత ఒక లైన్ వదిలి సెకండ్ లైన్, మళ్ళీ దాని తర్వాత ఒక లైన్ వదిలి సెకండ్ లైన్, అలా మీరు పట్టుకొని వెళ్తే మీకు ప్లీట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈవెన్గా వస్తాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే క్లయింట్కి కూడా కట్టుకునేటప్పుడు కొంచెం పైకి కిందకి ప్లీట్స్ రావు, పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. బాయ్ బాయ్.